చెప్పండి సార్. సార్ ఒకసారి మీ ప్రొఫైల్ అంతా నాకు వాట్సాప్ చేస్తారా సార్? దేనికి? మాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు సార్, విశ్వబ్రాహ్మణ సంఘము అధ్యక్షుడు అన్నట్టు, శ్రీరామోజు నాగేశ్వరరావు. ఓకే. అండ్ వాట్ ఈస్ సబ్ గ్రూప్? This subgroup is nothing but a non-empty subset H. అంటే H అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుందాం. H అనే దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. నా స్క్రీన్ వస్తలేదా రమ్య? మీ వాయిస్ కూడా ఇవాళ కొంచెం స్ట్రక్ అవుతుంది. అవునా సార్? దేవేందర్ సార్ వాయిస్ స్ట్రక్ అవుతుందా? రమ్య ఇప్పుడు స్క్రీన్ వస్తుందా? వాయిస్ క్లియరే ఉంది. సార్. ఓకేనా? ఇంకో రమ్య, ఇద్దరు ఉన్నారు కదా, మీకు ఎట్లుంది? ఓకేనాట కదా? సో మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఏమో. సో ఇట్ సబ్ గ్రూప్ అనే డెఫినేషన్ రాసుకోండి. ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ అంటే ఒక సబ్సెట్ తీసుకుందాం, నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జి. అంటే ఇది ఒక సబ్ గ్రూప్ అనుకుందాం. ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్, దేనికి సబ్ గ్రూప్ ఇది? జి అనే దానికి హెచ్ అనేది సబ్ గ్రూప్ అందాం. సబ్ గ్రూప్ ఆఫ్ జి. అండ్ ఇఫ్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్ ఆన్ ద ఆపరేటర్ ఆఫ్ జి, అంటే హెచ్ అనేది కూడా ఒక గ్రూప్ కావాలి. ఎట్లా? దాంట్లో ఒక ఆపరేటర్ తోటి. H is a, if H is a group, సార్ స్క్రీన్ కంప్లీట్ షేర్ చేయండి సార్. కంప్లీట్ షేర్ చేయాలన్నా? కొద్దిగానే అవపడుతుంది. అదే అంటే నేను మీరు కనిపించాలి, ఎవరున్నారు లేనిది స్ట్రక్ అవుతుందా అని అట్లా చేస్తాను. ఇఫ్ హెచ్ ఇస్ ఏ గ్రూప్, ఓకే, ఆన్ ద ఆపరేటర్ ఆఫ్ జి, అంటే హెచ్ అనేది కూడా జీలో ఒక ఆపరేటర్, అంటే దాని మీద ఒక గ్రూప్ అయితే దాన్ని మనము సబ్ గ్రూప్ అంటాం. ఈ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి. ఎప్పుడు అంటాము సబ్ గ్రూప్ అని? హెచ్ కూడా ఒక గ్రూప్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ కావాలి. ఆన్ ద ఆపరేటర్ ఆఫ్ జి అంటే ఆ జీలో ఉన్నటువంటి ఏదైతే ఆపరేటర్ తీసుకుంటామో, మల్టిప్లికేషన్, అడిషన్ తీసుకుంటాం కదా, వాటన్నిటిని కూడా హెచ్ ఎట్లా క్లోజర్ ప్రాపర్టీ యాక్సెప్ట్ చేయాలి, ఒబే చేయాలి, అసోసియేటివ్ ప్రాపర్టీ ఒబే చేయాలి, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ అట్లా సాటిస్ఫై చేస్తే హెచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సబ్ గ్రూప్ ఆఫ్ జి అని చెప్పి చెప్పారు. ఓకే, నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ కోసెట్స్ అని తీసుకుందాం. రైట్ కోసెట్ అంటే ఏంది? లెఫ్ట్ కోసెట్. రైట్ అండ్ లెఫ్ట్ కోసెట్స్. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ కోసెట్స్ అంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి. అప్పుడు ఏ బిలాంగ్స్ టు జి అని తీసుకుంటే అప్పుడు రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి అంటే ఎట్లా రాస్తామంటే హెచ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు, మనము ఒక ఎలిమెంట్ తీసుకుంటాము, దట్ ఎలిమెంట్ అండ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనే సబ్ గ్రూప్. స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, క్యాపిటల్ హెచ్. అప్పుడు దీన్ని ఏమంటామంటే రైట్ కోసెట్ అంటాం. దిస్ ఈస్ ద రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ అని చెప్పి చెప్తాం ఇన్ జి. రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి. ఏంటిది అది? హెచ్ఏ ఈక్వల్ టు హెచ్ఏ ఈజ్ ఎలిమెంట్ అండ్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. సో ఇక్కడ డెఫినేషన్ పైన రాసుకోండి. రైట్ కోసెట్స్ అంటే రైట్ కోసెట్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ అంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి. దేనికి?
హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జి అవుతుంది ఎప్పుడు ఇఫ్ ఏ బిలాంగ్స్ టు జి ఏ అనేది ఒక ఎలిమెంట్ తీసుకుంటాం తీసుకొని ఎట్లా ఇఫ్ ఇది రైట్ క్వశ్చన్ ఇన్ హెచ్ అని చెప్పి ఎప్పుడు అంటాము క్యాపిటల్ హెచ్ఏ ఈక్వల్ టు స్మాల్ హెచ్ఏ హెచ్ బిలాంగ్స్ టు జి దెన్ ఇది రాసుకోండి దెన్ ఈ కండిషన్ రాసుకోండి ఇది రైట్ క్వశ్చన్ మరి లెఫ్ట్ క్వశ్చన్ అన్నప్పుడు లెఫ్ట్ క్వశ్చన్ ఆఫ్ హెచ్ ఇన్ జి లెఫ్ట్ క్వశ్చన్ ఆఫ్ హెచ్ ఇన్ జి అండ్ ఎట్లా అంటామంటే ఏహెచ్ ఏ ఇంటూ హెచ్ ఇది లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ తీసుకుంటాము ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఏహెచ్ ఇది ఒక ఎలిమెంట్ అన్నట్టు స్మాల్ ఏహెచ్ అనేది ఈ ఎలిమెంట్ హెచ్ బిలాంగ్స్ టు ఎట్లా ఉండాలి మళ్ళీ క్యాపిటల్ హెచ్ దీన్ని మనం ఏమంటాము లెఫ్ట్ కోసెట్ అంటాం దిస్ ఇస్ కాల్డ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ అంటాం ఓకేనా నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ సబ్ గ్రూప్ అంటే హెచ్ ఇస్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి ద ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి అంటే ఏమంటామంటే ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి అంటే ఎన్నైతే రైట్ కోసెట్స్ హెచ్ జీలో ఉంటాయో దాన్ని ఇండెక్స్ ఆఫ్ సబ్ గ్రూప్ అంటాం ఇండెక్స్ ఆఫ్ జి ఇండెక్స్ ఆఫ్ సబ్ గ్రూప్ సో ఇండెక్స్ ఆఫ్ సబ్ గ్రూప్ అంటే if H is a subgroup of G, definition, if H is a subgroup of G, అయినప్పుడు ద ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి అని చెప్పి దేన్ని అంటామంటే ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఎన్నైతే రైట్ కోసెట్స్ ఉంటాయో హెచ్ లో దాన్నే మనము ఇండెక్స్ అంటాం ఓకేనా ఎన్ని రైట్ కోసెట్స్ ఏర్పడతాయో దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ రాసుకుంటాయి ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి అని అంటాం ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి ఎట్లా జి ఈజ్ ద నెంబర్ ఆఫ్ right cosets of H is the number of right cosets of H in G right cosets of అంటే హెచ్ లో ఉండే రైట్ కోసెట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ జీ లోపల అంటే హెచ్ అనే సబ్ గ్రూప్ ఆఫ్ జీ కదా హెచ్ లో రైట్ కోసెట్స్ ఎన్ని ఉంటాయి నంబర్ ఆఫ్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ అంటాం దాన్నే మనము ఇండెక్స్ అంటాం ఓకేనా నోట్ చేసుకున్నారా ఇది ఇండెక్స్ ఆఫ్ జి ఇండెక్స్ ఆఫ్ హెచ్ అంటే రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి ఓకే నెక్స్ట్ ఆర్డర్ ఆర్ పీరియడ్ ఆఫ్ ఎలిమెంట్ అని దేన్ని అంటాం ఆర్డర్ ఆర్ పీరియడ్ ఆఫ్ ఎలిమెంట్ సో ఈ ఆర్డర్ ఆర్ పీరియడ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఇఫ్ జీ ఇస్ ఏ గ్రూప్ అనుకుందాం ఏ బిలాంగ్స్ టు జీ అంటే ఏ అనేది ఒక ఎలిమెంట్ జీలో ఉంటే ద ఆర్డర్ ఆఫ్ ఏ దాన్నే పీరియడ్ ఆఫ్ ఏ అంటాము ఈజ్ ద లాస్ట్ పాజిటివ్ ఇంటీజర్ m ఏ పవర్ m ఈక్వల్ టు ఏం కావాలి ఐడెంటిటీ ఎలిమెంట్ కావాలి దాన్ని ఆర్డర్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత అంటాం అప్పుడు m అంటాం ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఎంత m అవుతుంది సో దాన్నే ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ ఏ అనొచ్చు లేదా ఆర్డర్ ఆఫ్ ఏ అనొచ్చు పీరియడ్ ఆఫ్ ఏ అని కూడా అనొచ్చు సో ఇక్కడ డెఫినేషన్ రాసుకోండి ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ ఏ బిలాంగ్స్ టు జీ అంటే ఏ అనేది ఒక ఎలిమెంట్ ఉంది జీలో అది ఎట్లా ఉంది
ద ఆర్డర్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఆ ఎలిమెంట్ కు ఆర్డర్ కనుక్కోవాలి. ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ ఏ, ద ఆర్డర్ ఆఫ్ ఏ, దాన్ని మనం ఏమంటామంటే ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ పీరియడ్ అని కూడా అనొచ్చు. పీరియడ్ ఆఫ్ ఏ అంటే ఆర్డర్ అనేది దేనికి ఉంటుంది, ఎలిమెంట్ కి. ఇక్కడ తీసుకుంటాం ఆర్డర్ ఆఫ్ ఏ ఆర్ పీరియడ్ ఆఫ్ ఏ. పీరియడ్ ఆఫ్ ఏ ఈజ్ ద లాస్ట్ పాజిటివ్ ఇంటీజర్. అంటే దాంట్లో ఏదైతే లాస్ట్ గా ఉండే పాజిటివ్ ఇంటీజర్ ఉంటుందో ఆ గ్రూప్ లో దాన్ని మనము ఆర్డర్ ఆఫ్ ఏ అంటాం. ఈజ్ ద అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు కనుక్కోవచ్చు. సో ఈజ్ ద లాస్ట్ పాజిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ ఎం. దాంట్లో ఎం అనేది లాస్ట్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటే అప్పుడు ఈ ఆర్డర్ ఎంత అవుతుందంటే ఏ పవర్ ఎం అనేది తీసుకుంటే డెఫినేషన్ ప్రకారం ఏం రావాలి, ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఐడెంటిటీ రావాలి. దెన్ ఆర్డర్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్ ఎంత అవుతుంది అంటే ఎం అవుతుంది. అప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎం ఏ ఎంత అవుతుంది, ఎం. దిస్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఆర్ పీరియడ్ ఆఫ్ ఏ అంటాం. అంటే మనం ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తే దట్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎం అవుతుంది. ఓకేనా, నోట్ చేసుకున్నారా ఇది? ఓకేనా? ఎస్ సార్. దీంట్లో ప్రకారంగా చెప్పినవి డెఫినేషన్స్, ఇవన్నీ డెఫినేషన్స్. రైట్ కోసెట్ అంటే, లెఫ్ట్ కోసెట్ అంటే, నెక్స్ట్ సబ్ గ్రూప్ అంటే, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ డెఫినేషన్స్. సైక్లిక్ గ్రూప్ ఎట్లా వస్తుంది, అండ్ ఇండెక్స్ అంటే చెప్పాను కదా. ఇండెక్స్ అంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి అయినప్పుడు ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి అన్నప్పుడు ఏమంటాము, ద నెంబర్ ఆఫ్ రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జి అనే దాన్ని ఇండెక్స్ అంటాం. ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఏమంటాము, ఇఫ్ జి ఈజ్ ఏ గ్రూప్ అంటే ఏ బిలాంగ్స్ టు జి అయితే ద ఆర్డర్ ఆఫ్ ఏ అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ద లాస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఆ జీలో ఉండే లాస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎం అనుకుంటే ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏం కావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ కావాలి. దెన్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ ఎం. దాన్ని ఆర్డర్ అంటాం. ఈ ఫేజ్ తీసేయమంటారు. ఎస్ సార్. ఈ పేజ్ తీసేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. ఓకే, ఓకే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్ అని తీసుకుందాం. డెఫినేషన్ ప్రకారం ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్, ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్. సో దిస్ ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్ అంటే హెచ్కే అనేది ఒకటి సెట్ తీసుకుంటే, గ్రూప్ తీసుకుంటే హెచ్కే ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ బిలాంగ్స్ టు జి. దీంట్లో జి అనేది ఒకటి, ఎక్స్ లో ఎక్స్ ఈజ్ ఎలిమెంట్ ఇన్ జి. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఒక స్మాల్ హెచ్కే అని రాసుకుందాం. దట్ ఈజ్ ఎట్లా ఉంటుంది, స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ కే బిలాంగ్స్ టు కే, కే బిలాంగ్స్ టు క్యాపిటల్ కే. సో ఇట్లా ఒక సెట్ డిఫైన్ అయితే ఇక్కడ హెచ్ కామా జిఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జి. హెచ్ కామా కే అనాలి అక్కడ. హెచ్ కామా కేఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జి అని రాసుకోండి. హెచ్ కామా కే ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జి, సబ్ గ్రూప్స్ ఆఫ్ జి. ఓకేనా. దెన్ అట్లా అన్నప్పుడు దీన్ని ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్ అంటాం. అంటే హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ ఆఫ్ జి అవుతుంది, కే ఇస్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి అవుతుంది. దెన్ హెచ్కే అంటే ఏంటి, అక్కడ ప్రోడక్ట్ చేస్తున్నాం, మల్టిప్లై. సో హెచ్కే ఈక్వల్ టు ఒక ఎలిమెంట్ తీసుకున్నాం స్మాల్ ఎక్స్ అనేది, దట్ బిలాంగ్స్ టు జి.
ఆ స్మాల్ ఎక్స్ అనేది ఎట్లా ఉంటుంది, స్మాల్ హెచ్కే అనేది అవుతుంది. అంటే స్మాల్ హెచ్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనే సబ్ గ్రూప్ అవుతుంది. అండ్ స్మాల్ కే బిలాంగ్స్ టు క్యాపిటల్ కే, కే సబ్ గ్రూప్ అవుతుంది. సో హెచ్ కే అనేది అక్కడ ఏంటిది, సబ్ గ్రూప్స్ ఆఫ్ జి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్ సబ్ గ్రూప్ అంటాం. దీన్నే మనము ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ లెమ్మా రాద్దాం. లెమ్మా ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ జీ ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటున్నాం. అంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ అ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అంటే ఆ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. ఎప్పుడు ఈ లెమ్మా ప్రకారంగా చెప్తే ఏ కామా బి అనేవి బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ తీసుకుంటే అండ్ ఇంప్లాయిస్ ఏ ఇంటూ బి కూడా ఏం కావాలి, ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్ ప్రకారం హెచ్కే చెందాలి. ఏ ఇంటూ బి ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. ఇంకొక లెమ్మా, సెకండ్ లెమ్మా తీసుకుంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్. అప్పుడు ఏ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ కూడా దేంట్లో ఉండాలి, హెచ్ లోనే ఉండాలి. సో దిస్ ఈజ్ మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే బై దిస్ లెమ్మా ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ అనేది తీసుకుంటాం. నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ, దాన్ని ఏమంటాము, ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అంటే ఆ హెచ్ అనేది సబ్ గ్రూప్ అవుతుంది జీకి. నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుంటాం హెచ్ అనేది, అది గ్రూప్ జీలో ఉంటే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కూడా అంటాం. దాన్ని కూడా సబ్ గ్రూప్ అని చెప్పి అంటాం. ఎప్పుడు అంటాము, ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. కండిషన్ ఏంటి, ఫస్ట్ లెమ్మా ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏ ఇంటూ బి ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ కావాలి ప్రోడక్ట్ సబ్ గ్రూప్స్ ప్రకారం. ఓకేనా. అండ్ సెకండ్ ఏంటి, బి అనేది ఏ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏ ఇన్వర్స్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక లెమ్మా తీసుకుంటే రాసుకున్నారా ఇది, ఓకే. నెక్స్ట్ వన్ సో లెమ్మా ఇంకొకటి తీసుకుందాం. సో ఇదేంటంటే ఇఫ్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ జీ. ఫైనైట్ సబ్సెట్ అంటే ఏంది, దాంట్లో లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ హెచ్ ఈజ్ క్లోజ్డ్, దెన్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. అంటే హెచ్ అనేది క్లోజ్డ్ అయితే ఆ సబ్ గ్రూప్ అవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బిలాంగ్స్ టు, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు హెచ్ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటే హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ లో ఎక్స్ బిలాంగ్స్ కామా ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు జీ తీసుకుంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ మోడ్ హెచ్ అవుతుంది. అంటే ఏంది, ఆ యొక్క ఏ ఈక్వల్ టు ఎక్స్ మోడ్ హెచ్ అంటే దాంతో డివైడ్ చేసినప్పుడు మాడ్యులస్ రిమైండర్ ఎంత రావాలి, ఎక్స్ అనేది రావాలి. అంటే ఏ తోటి హెచ్ని మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ వస్తుంది. అదే ఎక్స్ తోటి మనము హెచ్ని డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ అనే రిమైండర్ వస్తుంది. ఓకేనా. సో అట్లా వస్తే దిస్ ఈజ్ కాల్డ్, ఇక్కడ ఇదొక లెమ్మ ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి దీని లెమ్మ రాసుకోండి ఇక్కడ దీని ప్రకారంగా. ఇఫ్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సెట్, హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సెట్. ఫైనైట్ అంటే ఏంది, కౌంటబుల్ అన్నట్టు. ఫైనైట్ సెట్
finite subset అని రాసుకోండి. finite subset of H is closed and H is closed. H is a subgroup of G. అంటే H into A చేస్తే ఏం కావాలి మళ్ళీ అదే సబ్సెట్ లో ఉంటుంది, G లోనే ఉంటుంది. అండ్ H is closed అంటే దట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ అన్నట్టు. H is closed. Then H is a subgroup of G. Then H is a subgroup of G. H is a subgroup of G. Subgroup of G. So next, there is a one-to-one correspondence between two right cosets of H and G. One-to-one correspondence ఏంటి? ఒక ఎలిమెంట్ నుంచి G లో ఒకటే ఎలిమెంట్ ఉంటుంది. అంటే 1-to-1 correspondence 1-1 అన్నట్టు. ఓకే, రాసుకోండి ఇది. There is a one-to-one correspondence. అంటే 1-to-1 correspondence అంటే each element to each element correspondence between two right cosets of H. Right cosets మధ్య between two right cosets. ఏవైనా two right cosets తీసుకుంటే వాటి మధ్యన 1-to-1 correspondence ఉంటుంది. ఓకేనా? between two right cosets of H. Right cosets of H in G. సో దీని తర్వాత సమ్ ఇంపార్టెంట్ థియరమ్స్ అని ఉన్నాయి. అవి కొద్దిగా చెప్తే G is a finite subgroup అయితే H is a subgroup of G. దెన్ ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G అనేది ఉంటుంది. అంటే H అనేది ఒక సబ్గ్రూప్ ఆఫ్ G అయినప్పుడు H యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అది G యొక్క ఆర్డర్ ని డివైడ్ చేస్తుంది. ఇట్లా థియరమ్స్ ఉన్నాయి కొన్ని. ఇఫ్ G is a finite subgroup అన్నప్పుడు అండ్ A belongs to G అన్నప్పుడు ఆర్డర్ ఆఫ్ A divided by order of A divides order of G. అంటే A is element in G అన్నప్పుడు ఆర్డర్ ఆఫ్ A అంటే పీరియడ్ ఆఫ్ A ఏదైతే ఉందో దట్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఆర్డర్ ఆఫ్ G ని డివైడ్ చేస్తుంది. ఇఫ్ G is a finite subgroup A belongs to G అయినప్పుడు A power order of G is equal to ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది. A power order of G equal to ఏం వస్తుంది? E. సో ఇవి కొద్దిగా రేపు రాయిస్తాను. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పుడు దీనిలో ప్రకారంగా చెప్తే మనము జనరల్ గా చెప్పిన దాన్ని థియరిటికల్ గా ఉంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. మనం ఇప్పుడు అంతా కాన్సెప్ట్ గా చెప్పినవే. ఇంతకుముందు చెప్పినప్పుడు ఇఫ్ G is a గ్రూప్ అన్నప్పుడు H is a సబ్ గ్రూప్ ఆఫ్ G అన్నప్పుడు దెన్ ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఇది థియరం ఇది. అట్లాగే A belongs to G అనుకుందాం, ఫైనైట్ గ్రూప్ అనుకుందాం. G is a ఫైనైట్ గ్రూప్. A belongs to G అయినప్పుడు ఆర్డర్ ఆఫ్ A డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. అంటే ఆర్డర్ ఆఫ్ A అనేది కూడా ఆర్డర్ ఆఫ్ G ని డివైడ్ చేస్తుంది. దట్ ఈస్ వన్ మోర్ థియరం. ఇఫ్ G is a ఫైనైట్ సబ్ గ్రూప్ అనుకున్నప్పుడు A belongs to G అయితే A పవర్ ఆర్డర్ ఆఫ్ G ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, A పవర్ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ E వస్తుంది. A పవర్ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ టు E అనే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది. దాన్ని మనం ఇంతకుముందు ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ అనే దగ్గర చేసాం మనం. A పవర్ M ఈక్వల్ టు మనము E అని చెప్పి రాసాం. దెన్ ఆర్డర్ ఆఫ్ A ఏమవుతుంది? M అవుతుంది. ఆర్డర్ ఆఫ్ A ఏమవుతుంది? ఆర్డర్ ఆఫ్ A M అవుతుంది. ఇక్కడ A పవర్ M ఈక్వల్ టు E అంటే ఏంది? A పవర్ M అంటున్నాం. M అంటే ఏంది? ఆర్డర్ ఆఫ్ G. దాన్ని మనము ఆర్డర్ ఆఫ్ G గా తీసుకుంటాం. అంటే ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ ఉండేది ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సో A పవర్ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఆర్డర్ ఆఫ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. సో క్లారిటీ వినప్పుడు ఒక నిమిషం.